2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జన్మకు ఒక శివరాత్రి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ మన సనాతన ధర్మం అయినా సరే, వేదిక సాంప్రదాయం అయినా సరే మనకేం చెప్తుంది అని అంటే, మహాశివరాత్రి వస్తుంది అని అంటే శివ అనుకుంటూ ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ మహాశివరాత్రి ఏ రోజున రానుంది, ఫిబ్రవరిలో ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ప్రత్యేకించి ఈ మహాశివరాత్రి ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. మహాశివరాత్రి అంటేనే మనకి జాగరణ గుర్తొస్తుంది. అంటే ఓవర్ నైట్ అంతా ప్రతి ఫ్యామిలీ స్మరణతో ప్రతి ఇల్లు కూడా ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ వేరుంటాయి. దేశం మొత్తం ఆ రోజు కోసం చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాము. అలాంటి సందర్భంలో అంటే ఏ రోజున అది ఉంది, ఓకే, అండ్ ఏ విధంగా జరుపుకోవాలి, ఈసారి శివరాత్రికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఏ రాశి వారు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా అండి. మహాశివరాత్రి అనేటువంటిది మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి నాడు మనం మహాశివరాత్రిని జరుపుకుంటూ ఉంటామండి. అయితే ఈసారి మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అనేటువంటిది 16వ తారీఖుని కొంతమంది, 15వ తారీఖుని కొంతమంది చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే సూర్యోదయానికి చతుర్దశి ఉంది కాబట్టి 16వ తారీఖున కొంతమంది, లేదు స్టార్ట్ అయ్యింది కాబట్టి 15వ తారీఖుని కొంతమంది. సో ఇక్కడ ఏది నిజమో ఏది శాస్త్ర ప్రమాణమో మనం చూస్తే 15వ తారీఖు మాత్రమే మహాశివరాత్రి అండి. ఎందుకు అంటే తిథి నిర్ణయము అనేటువంటిది చేసేటువంటి క్రమంలో ఒక్కొక్క తిథిని ఒక్కొక్క సమయం బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి అనేటువంటిది చవితి గడియలు మధ్యాహ్నం ఎప్పుడుంటే అప్పుడే వినాయక చవితి వస్తుందన్నమాట. అలాగే మహాశివరాత్రి యొక్క నిర్ణయంలో రాత్రి పొద్దు పొడిచేటువంటి సమయము, ఆ సమయానికి ఏ రోజైతే చతుర్దశి మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశి ఉంటుందో అదే మహాశివరాత్రి. ఆ రోజు రాత్రే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు, ఉద్భవించాడు. ఆ రోజు అర్ధరాత్రే లింగోద్భవ కాలము అనేటువంటిది ఉంటుందండి. ఆ రోజు ఏ రాశి వారు ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే ఈ మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పేసి అంటున్నారు. ఆ ప్రత్యేకత కూడా అసలు ఏంటిది? తప్పకుండా అండి. ఈ మహాశివరాత్రి అనేటువంటిది 2026 సంవత్సరంలో వచ్చేటువంటిది. గురుగ్రహ సంచారం చూడండి. గురు అనేటువంటి ఆయన 3వ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి సంవత్సరం అండి ఇది. సో ఆ సమయానికి గురుడు ఎక్కడుంటారండి? మిథున రాశిలో ఉంటారు. ఆరుద్ర నక్షత్రము శివుడి యొక్క జన్మ నక్షత్రం మిథున రాశిలో ఉంటుంది. ఎప్పుడైతే గురువు అనేటువంటి ఆయన మిథున రాశిలో సంచారం చేస్తున్న మహాశివరాత్రి నాడు ఎవరైనా సరే శివుణ్ణి అర్చించిన, పూజించిన, ఆయన కోసం జాగరణ చేసిన, కనీసము ఉపవాసం ఉన్న, శివనామస్మరణ చేసిన అత్యంత శక్తివంతమైన ఫలితాలు లభిస్తాయండి. చాలా అద్భుతంగా అనమాట. ఎన్నో సంవత్సరాల తర్వాత మాత్రమే వచ్చేటువంటి కలయిక ఇది. ఎలా సార్ అంటే ఏ రాశి వారు ఎలాంటి నియమాలు జాగ్రత్తలు పాటించాలంటారు? ముఖ్యంగా ఏ రాశి వారు ఈ సమయంలో జాగ్రత్త వహించి ఏదైనా సరే రెమెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారు? ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలి అని చెప్పి, జన్మకో శివరాత్రి అన్నట్టుగా. అంటే దాని అర్థం ఏంటి అంటే జన్మకి కనీసం ఒక్క శివరాత్రి ఫాలో అయితే చాలండి, జన్మ మొత్తము కూడా తరిస్తుంది. సో విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకే కాదు, భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళకే కాదు, తెలుగు వచ్చి మన సాంప్రదాయం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ శివానుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అని చెప్పి ఈ శివరాత్రి మహాపర్వదినాన జాగరణతో పాటుగా స్వామివారికి ఏమిష్టం అండి? శివుడు అంటే అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియులు. సో అదేవిధంగా శివుడికి ఏదైతే అభిషేకం అంటే ఇష్టమో, ఏకాదశ రుద్రాభిషేకము, 11 రుద్రాలతో 11 మంది బ్రాహ్మణులతో ఏకాదశ రుద్రాభిషేకం పంచామృతాలతో పూర్వకంగా స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి బిల్వపత్రితో 1,00,000 బిల్వార్చన అనేటువంటిది స్వయంగా మీరు ఏ ఆలయంలోకి వెళ్ళినా సరే అక్కడ అర్చకులు చేస్తూ ఉంటారు, మీరు దర్శనం చేసుకోవడం వరకు మాత్రమే. కానీ ఇక్కడ నేను నిర్వహించేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చండి. స్వామివారికి మీ చేతులతో బిల్వదళాలతో పూజించవచ్చు. తర్వాత అది అయిపోయిన తర్వాత మీ ఇంట్లో ధనధాన్య సమృద్ధి ఉండడానికి లక్ష్మీ గణపతి హోమం అండి. ఎవరైతే లక్ష్మీ గణపతి హోమం చేస్తారో నాగరాజు గారు, వాళ్ళ ఇంట్లో డబ్బుకి కానీ, ఆరోగ్యానికి కానీ, లేకపోతే తినడానికి కానీ, ఉండడానికి కానీ, గృహయోగము, ఉద్యోగము, వ్యాపారము, వ్యాపార వశీకరణము, ఇవన్నీ కూడా చాలా తేలికగా అయిపోతాయండి. అందుకే కొన్ని ఊర్లలో కొన్ని ప్రదేశాల్లో మానకుండా ప్రతి నెల చేసుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ అసలు దేహి అనేటువంటి మాట ఉండదు.
అంత గొప్పగా ఉంటుంది. రెండవది ఏంటి అంటే సుదర్శన హోమం చేయిస్తున్నామండి. సుదర్శన హోమం అంటే ఏంటి అంటే మీ ఇంట్లో నరఘోష, శత్రుపీడ, లేకపోతే దృష్టి దోషాలు ఏవైనా ఉన్నా, కాలసర్ప దోషాలు కానీ, లేకపోతే మృత్యు దోషాలండి, తెలియకుండానే కొంతమందికి మారక దశలు అనేటువంటివి వస్తాయి. వాహన ప్రమాదాలు, గండాలు, ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళకి. సో అష్టమ శని నడుస్తున్న కారణం చేత శని ప్రభావం తగ్గాలి అన్నా, అంటే శని ప్రభావం ఎవరెవరిలో ఉంటుందండి? ఇప్పుడు ప్రజెంట్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వీళ్ళకి ఏలినాటి శని చాలా తీవ్రంగా ఉంది. కుంభరాశి వాళ్ళకి ఆర్థిక సమస్యలు, వాత దోషాలు, కాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అండి. మీనరాశి వాళ్ళకి అనారోగ్య ఇబ్బందులు, డబ్బు అనేటువంటిది పోగొట్టుకోవడం. మేషరాశి వాళ్ళకి డబ్బు నిలబడకపోవడం, విపరీతంగా ఖర్చులు అవ్వడం. అన్నిటికంటే తీవ్రంగా ఇబ్బంది పడేటువంటిది మిథున రాశి. అంటే బయటికి చెప్పుకోలేరు, చెప్పడానికి పెద్దది కాదు, మర్చిపోవడానికి చిన్నది కాదు అన్నట్టుగా కెరీర్ మీద దెబ్బ కొడుతూ ఉంటుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ శని, అంటే గుప్త రోగములు అన్నమాట, బయటికి చెప్పుకోలేనటువంటి అనారోగ్య సమస్యలు, వాహన ప్రమాదాలు, గాయాలు, తర్వాత ఆరోగ్య సమస్యలు, ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తరువాత ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అండి. ఇలా శని యొక్క ప్రభావంతో ఇబ్బంది పడుతూ, శని మహాదశ అంతర్దశలతో ఇబ్బంది పడుతూ, జీవితంలో ఏమీ లేదు అనుకునేటువంటి వాళ్ళకి కూడా పరిపూర్ణ శివానుగ్రహము కానీ ఆ దోషాల నుంచి బయటకు వచ్చేది ఎప్పుడు అంటే సుదర్శన హోమం వల్ల. సుదర్శన చక్రానికి ఎలా అయితే తిరుగులేదో నాగరాజు గారు, సుదర్శన హోమం చేయడం వల్ల ఇంటిల్లపాది అందరూ బాగుంటారు. చీడ ఏదైనా ఉన్నా సరే, దృష్టి దోషాలు ఏమైనా ఉన్నా, ఎవరైనా ప్రయోగాలు కానీ ఏదైనా బ్లాక్ మ్యాజిక్లు కానీ చేయించినా అవన్నీ కూడా సుదర్శన హోమం వల్ల మొత్తం పోతాయండి. తర్వాత మూడవదండి, దశమహావిద్యా సాధనలో కమలాత్మిక అమ్మవారు అండి. అఖండమైన సిరి సంపదలు పొందడానికి, మీ ఇంట్లో శుభకార్యాలు వర్ధిల్లడానికి, శుక్రబలము అనేటువంటిది పెరగడానికి, సంతాన ప్రాప్తి లేకపోతే సంతానానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి కూడా శుక్రబలము అనేటువంటిది పెరిగి మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ పోవాలండి. శుక్రబలం ఉంది అంటే మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ రావు. శుక్రబలం లేకపోవడం వల్లే ప్రేమ, ఆప్యాయత, అనుబంధము, ఈ అనురాగము ఇవన్నీ కోల్పోవడం, భార్యాభర్తలు విడాకులకు వెళ్ళడం లాంటివి ఎక్కువ ఉంటాయండి. నా దగ్గరకు వచ్చిన ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సంబంధించిన రెమెడీ, ఎస్పెషల్లీ కమలాత్మిక అమ్మవారికి సంబంధించింది చేయడం వల్ల శుక్రబలం పెరుగుతుంది, డబ్బు అనేటువంటిది అట్రాక్ట్ అవుతుంది, చాలా ఈజీగా అనుకున్నటువంటి గమ్యాన్ని రీచ్ అవుతారు. అది ఎక్కడా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కమలాత్మిక అనేటువంటిది సరైన పద్ధతుల్లో జరగట్లేదు. ఈ మహాశివరాత్రి పర్వదినాన కమలాత్మిక హోమము అనేటువంటిది చేయిస్తున్నానండి. రెండవది రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన హోమం అండి. రాజశ్యామల హోమం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే పదవీ యోగం పడుతుందండి. రవికి అధిపతి. ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే, లేకపోతే నాకు జాబ్ రావట్లేదండి, పరిపూర్ణంగా నాకు జాబ్ కావాలి అనుకుంటే, లేకపోతే రాజకీయాల్లో ప్రయత్నం చేస్తున్నాను, నాకు పదవీ యోగం పట్టాలి అనుకుంటే రాజశ్యామల చేయాలి. తరువాత ఆఖరిలో శ్రీరుద్ర హోమము. గురుబలం లేని వాళ్ళకి రుద్రహోమం గురుబలాన్ని పెంచుతుంది. రాహు యొక్క దోషం ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి కానీ, రాహు యొక్క దోషం ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి కానీ, లేకపోతే కర్కాటక రాశి వాళ్ళకి కానీ మానసిక ఒత్తిళ్లు పోవడానికి చండీ హోమము అనేటువంటిది చేస్తుంది. ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని పూజలన్నీ కూడా స్వయంగా మీరు పాల్గొనుంటూ మీరు చేసేటువంటి అవకాశం ఎక్కడా కూడా మీకు దక్కదు. సో ఇవి చేసేటువంటి క్రమంలో దీనివల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రయోజనాలు ప్రతిదీ కూడా అష్ట ఐశ్వర్యములు అనేటువంటివి ఆ రోజున మీకు సిద్ధిస్తాయి. జాగరణ చేసిన ఫలితం మీకు వస్తుంది, ఉపవాస దీక్ష చేసిన ఫలితం మీకు వస్తుంది, ఆ పూజలో పాల్గొన్నటువంటి ఫలితం మీకు వస్తుంది, ఆ బిల్వపత్రి మీరు చేసినటువంటి అర్చన ఫలితం మీకు వస్తుంది. అద్భుతమైనటువంటి వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని అందుకుంటారు. సో ఇందాక మీరు అడిగినట్టుగా నాగరాజు గారు, ఈ యొక్క నేను చెప్పినటువంటి అడ్రస్ చేసినటువంటి రాశుల వాళ్ళండి, ఎస్పెషల్లీ కుంభ, మీన, మేషరాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, ధనస్సు రాశి వాళ్ళు, తీరని సమస్యలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మీరు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా కనీసం పరోక్షంగా వర్చువల్గా దర్శనం చేసుకోండి. శాస్త్ర ప్రమాణంతో వేద పండితుల యొక్క ఆశీర్వచనాలు అందుకుంటూ మీ గోత్రనామాలతో చేసేటువంటి పూజలన్నీ కూడా మీరు ఇంట్లో నుంచే దర్శనం చేసుకోండి. రాగలిగేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ రండి, హోమాది క్రతువుల్లో పాల్గొనండి, తర్వాత అర్చనాది క్రతువుల్లో పాల్గొనండి. చాలా అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. సో చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మహాశివరాత్రి పర్వదినాన ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు, ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. దానితో పాటు ఆన్లైన్, ఆఫ్లైన్
రెండు విధాలుగా కూడా మీరు అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ హైదరాబాద్లో ఫ్యామిలీతో కలిసి వస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి సో ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. జాగరణ రోజు అందరం ఆ ప్రోగ్రాంలో కలుద్దాము.